మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనిసా అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చెర్లపల్లి ఏఈ స్వరూప కాప్రా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న స్వరూప 28 లక్షలు రోడ్డు బిల్లులు జారీ చేయడం కోసం 2 లక్షల కాంట్రాక్టర్ రామరెడ్డిని డిమాండ్ చేయడంతో అంత డబ్బును తాము ఇచ్చుకోలేమని తెలిసినప్పటికీ 1,50,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చివరిగా 1,20,000 ఒప్పందం కుదుర్చుకోవడంతో తమను బాధితులు ఆశ్రయించడంతో డబ్బు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి అవినీతికి పాల్పడినా కూడా తమ దృష్టికి తీసుకుని రావాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ బేక్ చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీల. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలకు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,00,000 రూపాయల 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఉన్నారా సార్ అధికారులు? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా 1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా, ఇంకా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. అదే ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడే పట్టుబడడం జరిగింది. ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేది ఉండదు. అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కూడా. కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పి చెప్తున్నారు. దానిపైన కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది. కార్పొరేటర్ పేరు చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి. దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేయాలి. అది మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. నేనున్నాక సార్ లోపలికి వచ్చి తీసే సార్ ఆమెకి ఇంత అంత అని అమౌంట్ చెప్పలేదు. ఈమెకైతే 2 లక్షలు డిమాండ్ చేసింది. నా దగ్గర లేవు మేడం, అంత లేవు అని చెప్పి 1,20,000కు ఓకే. నేను 50 లక్షల వర్క్, అది 20% లెస్ చేసిన. డబ్బులు రాయలేదు, బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏయి మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం ఉన్న దారిలో నింపవలసి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తా? 3 నెలల నుంచి సతాయించింది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వస్తే 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అన్ని పోగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు?
ఇంకా అధికారుల పేర్లు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి నేనంటే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు, నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను. కార్పొరేటర్ పేరేం పేరు? ఆమె పేరు నాకు అంత చెల్లపల్లి కార్పొరేటర్. తెలపల్లి కార్పొరేటర్. అంటే ఏమైనా స్వరూప డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు ఆ మేడం అడుగుతుందని చెప్పి డిమాండ్ చేసి చెల్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టా అని చెప్తుంది.